హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. నేను మీ మధు. ఈరోజు మీకోసం ఒక సూపర్ హెల్దీ అండ్ టేస్టీ రాగి రోటీ రెసిపీ తీసుకొచ్చాను. మనందరికీ తెలుసు కదా, రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్, డయాబెటీస్ కంట్రోల్, బోన్ స్ట్రెంగ్త్, అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ మీల్. ఈ రెసిపీని చాలా తక్కువ ఆయిల్తో క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల ఇది ఇంకా హెల్తీగా, టేస్టీగా తయారవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లేదా లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ సాఫ్ట్గా, క్రిస్పీగా రాగి రోటీ ఎలా చేయాలో చిన్న చిన్న ట్రిక్స్ అలాగే టిప్స్ తోటి ఈ వీడియో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఇక్కడ నేనైతే ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా క్యారెట్ని కూడా తీసుకున్నాను. ఇలా వీటిని మనము నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకుంటామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని మనము వేడి చేసుకోవాలి. ఇది కొంచెం మనకి వాటర్ వేడైన తర్వాత 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వాటర్ వేడిగా ఉన్నప్పుడు వెంటనే మనము రాగి పిండిని వేసేసుకోవాలి. ఇలా వేడి వాటర్లో వేయటం వల్ల మనకి రాగి పిండి అనేది ఎక్కడ కూడా ఇలా ఉండలు కట్టకుండా ఇలా సాఫ్ట్గా మిక్స్ అయిపోతుంది. ఇలా మనము రాగి పిండిని అంతా కూడా వేడివేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి ఇక్కడ నేనైతే కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, ఆ కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే మంచి క్రిస్పీనెస్ కోసం ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం మనకి ఇది స్పైసీగా ఉండాలి కాబట్టి చిన్నగా మనము పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. తరువాత న్యూట్రిషన్ ఇంకొంచెం ఎక్కువగా ఉండడానికి క్యారెట్ని వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా జీలకర్రని కూడా వేసేసుకొని వీటిని మనము ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకోవటం వల్ల రోటీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మనము రోటీ అని కూడా చెప్పొద్దండి, మన తెలంగాణలో ఇది దిబ్బ రొట్టె అని కూడా అంటారు కదా, ఆ ప్రాసెస్లో ఇది నేనైతే చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మనము 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము రాగి పిండి మనకి వేడిగా ఉన్నప్పుడు వెంటనే ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం ఇలా రాగి పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము స్టవ్ మీద పెట్టి చేసుకోకుండా ఇలా మనము స్టవ్ ఆన్ చేయకముందు ఇది మనం రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా మనము రోటీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న థిక్నెస్ అనేది సరిపోతుంది. ఇలా మనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది లోపటి వరకు కూడా కుక్ అవ్వడానికి ఇక్కడ నేను చిన్న చిన్న హోల్స్ లాగా చూపిస్తున్నాను కదా, ఇలా మనము పెట్టేసుకోవాలి. ఇలా చేయటం వల్ల లోపటి వరకు కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని దీన్ని మనము వన్ సైడ్ మంచిగా మనము ఉడికించుకోవాలి. ఇలా మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వన్ సైడ్ మనం కాల్చుకున్న తర్వాత ఇంకో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. సేమ్ మనం ఇంకో వైపు కూడా 5 మినిట్స్ అనేది కాల్చుకోవాలి. 2 వైపులు కూడా ఈక్వల్గా మనకి ఫ్రై అయ్యేలాగా దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఎక్కడ కూడా స్టికీనెస్ అనేది ఉండదు. ఇది మనకి మంచిగా ఫ్రై అయిపోతే ఈజీగా మనకి ఫ్లిప్ చేసుకోనికి వస్తుంది. ఈ విధంగా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీటిని ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన కర్రీతోటి సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రాగి రోటీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.